హాయ్ నమస్తే, వెల్కమ్ టు టీటీవీ. ఈ మధ్య కేటీఆర్ గారు ప్రధాన వార్తల్లో మాట్లాడేటప్పుడు ఒక మాట అన్నాడు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నేను ప్రశ్నిస్తూనే ఉంటా, ఇచ్చిన హామీలు అమలు కోసం నేను వెంటాడుతూనే ఉంటా అని ఒక మాట అన్నాడు. అయితే దీనిపై నేను చిన్న వివరణ ఇద్దామనుకుంటున్నా. 2018 ఎలక్షన్లో కేసీఆర్ గారు ఇచ్చిన హామీలన్నీ కేసీఆర్ గారు ఆ మాట నిలబెట్టుకున్నారా? రేవంత్ రెడ్డి గారు ఎంతవరకు నిలబెట్టుకున్నారో ఇప్పుడు ఈ టాపిక్లో చర్చించుకుందాం. ఒకసారి కేసీఆర్ గారు 2018లో ఇచ్చిన హామీలను ఒక్కసారి చూద్దాం. వాటిలో ఏంటి అమలు చేసిండు, ఏంటి చేయలేదని కూడా ఒక్కసారి విశ్లేషిద్దాం. ఒకసారి చూడండి. 2018లో కేసీఆర్ తాత ఇచ్చిన హామీలు అన్ని రకాల ఆసరా పెన్షన్లు 1000 నుంచి 2016 పెంపు. ఇది ఎంతవరకు అయింది? సరే, ఓకే, ఇది ఓకే. వికలాంగుల పింఛన్లు 1500 నుంచి 3000 పెంపు, ఇది కూడా అయినట్టుంది. బీడీ కార్మికుల పిఎఫ్ కటింగ్ డేట్ను 2018 వరకు పొడిగింపు మేబీ. వృద్ధాప్య పింఛన్ల అర్హత వయసు 65 ఏళ్ళ నుంచి 57 ఏళ్ళ కుదింపు, ఇది ఓకే ఓకే ఓకే. నిరుద్యోగ సోదరులకు నెలకు 3016, ఇది ఇది కాలే. ప్రస్తుత పద్ధతిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణం కొనసాగిస్తూనే సొంత స్థలం ఉన్న అర్హులైన పేదలకి డబుల్ బెడ్రూమ్ ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల నుంచి 6 లక్షల వరకు ఆర్థిక సహాయం, ఇది కూడా గాలే. ఇప్పుడు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని ఇందిరమ్మ ఇళ్ళ పథకం కింద ఇది చేయబోతుంది. ఇక రైతు బంధు కింద ఏడాదికి ఎకరాకు అందిస్తున్న సహాయాన్ని 8000 నుంచి 10,000కు పెంపు, ఇది మేబీ 8000 కానీ ఆగినట్టుంది. రైతుకు 1 లక్ష వరకు పంట రుణమాఫీలు నో. రైతు సమన్వయ సమితి సభ్యులకు గౌరవ భృతి నో. ఎస్సీ ఎస్టీ వర్గాల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక పథకాలు రూపొందించేందుకు నియమించిన కమిటీ ఇచ్చే నివేదిక అమలు, ఇది కూడా కాలే. ఇక చట్టసభల్లో బీసీలకు 33%, మహిళలకు 33% రిజర్వేషన్ అమలుకు ప్రభుత్వ పోరాటం, ఇది కాలే. ఎస్టీలకు 12%, మైనార్టీలకు 12% రిజర్వేషన్ కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం తీర్మానం చేసింది. ఈ రిజర్వేషన్ల అమలుకు కేంద్రంతో రాజీ లేని పోరాటం. ఏం చేసిందా ఏమన్నా? ఎస్సీ వర్గీకరణ కోసం అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపించాం. కేంద్రం నుంచి ఆమోదం కోసం పోరాటం. ఏదో తూతూ మంత్రంగా అది ఒక లెటర్ పంపించడం చెప్పడం తప్ప ఏముండదు. వివిధ కులాల కేటగిరీ మార్పు కోసం వచ్చిన విజ్ఞాపనలు పరిశీలన. రెడ్డి కార్పొరేషన్లు, వైశ్య కార్పొరేషన్లు ఆర్థికంగా వెనుకబడిన ఇతర వర్గాల సంక్షేమం కోసం కార్పొరేషన్లు ఏర్పాటు. ఈ ఏర్పాట్లు అంతంత మాత్రమే. అది అగ్రకులాలకు సంబంధించి జరిగినాయి. కొన్ని వెనుకబడిన కులాలకి అట్టనే జరిగినట్టున్నాయి. వివిధ సామాజిక వర్గాల నుంచి కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని వచ్చిన డిమాండ్లపై పరిశీలన వరకే ఆగిపోవచ్చు. అగ్రకులాల్లోని పేదల అభ్యున్నతి కోసం ప్రత్యేక పథకాలు. అబ్బాబ్బాబ్బా, ఓకే, ఇది కావచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన, ఐకేపీ ఉద్యోగులకు పర్మనెంట్ చేసి ఈ యూనిట్ల నిర్వహణ బాధ్యతలను మహిళా సంఘాలతో కలిపి ఐకేపీ ఉద్యోగులకు అప్పగింత. ఈ యూనిట్లు తయారు చేసి కల్తీ లేని ఆహార పదార్థాలను ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామంట. అయ్యా ఇంటురా, ఇది కూడా అట్టనే. కంటి వెలుగు పథకం తరహాలో ప్రజలందరికీ ఇతర ఆరోగ్య పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా వైద్య శిబిరాల ఏర్పాటు. ప్రతి వ్యక్తి హెల్త్ ప్రొఫైల్ రికార్డ్ చేసి తెలంగాణ రాష్ట్ర హెల్త్ ప్రొఫైల్ రూపకల్పన. అబ్బాబ్బాబ్బా, ఏం చెప్పిండ్రవయ్యా. ప్రతి వెలుగు కంటి పథకం తరహాలోనే ప్రజలందరికీ ఇతర ఆరోగ్య పరీక్షల కోసం ఇది కొన్ని బస్తీలలో, హైదరాబాద్ బస్తీలలో కొన్ని చేసిరు, కానీ మిగతా ఏం చేయలే. ప్రభుత్వ ఉద్యోగులకు సముచిత రీతిలో వేతన సవరణ. అయ్యగారు చెప్పారు వేతన సవరణ కొన్ని
జరిగినట్టున్నాయి, కొన్ని చాలా వరకు కాలే. ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 58 నుంచి 61 సంవత్సరాలకు పెంపు. దీనికి సమాంతరంగా నిరుద్యోగులకు ఎక్కువ అవకాశాలు కల్పించడం కోసం ఉద్యోగాల నియామక వయో పరిమితిని 3 ఏళ్ల పెంపు. ఇది ఎందుకు చేసిండంటే ఈ కాక అతి తెలివిది. ఎట్లా అంటే ఒకవేళ ఎమ్మటే రిటైర్ అయిన వాళ్ళు ఉండరుగా, వాళ్ళకు పింఛన్లు లక్షల్లో ఇవ్వాల్సి వస్తుంది, 50 లక్షలు 60 లక్షలు ఇవ్వాల్సి వస్తుంది అని మన గవర్నమెంట్ ఉన్నన్ని రోజులు అది ఇవ్వకుండా తప్పించుకోవడం కోసం ఆ బడ్జెట్ భారం పడకుండా ఉండడం కోసం కాక తప్పించుకొని ఇప్పుడు రేవంత్ రెడ్డి మీదే వేసిండు. చాలా తెలివికలడు కేసీఆర్. పెన్షనర్ల కోసం ప్రత్యేక డైరెక్టరేట్ల ఏర్పాట్లు అంతే. అటవీ ప్రాంతాల్లో గిరిజనేతర రైతుల భూ వివాదాలను పరిష్కరించి యాజమాన్య హక్కుల కల్పన, పోడు భూముల విషయంలో నెలకొన్న వివాదాలను పరిష్కరించి ఇతర రైతులకు అందిస్తున్న ప్రయోజనాల గుర్తింపు. ఇది ఎక్కడన్నా చిన్నదైనా చిన్న భూమి చేసినట్టు ఏమైనా ఉంటే కింద కామెంట్ రూపంలో నొక్కురి. బయ్యారంలో ఉన్న ఉక్కు ఫ్యాక్టరీ స్థాపించడానికి చర్యలు. అబ్బాబ్బాబ్బా. సింగరేణి భూముల్లో ఇల్లు కట్టుకున్న వారికి పట్టాలు. అబ్బా. హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దే ప్రయత్నాలు మరింత ముమ్మరం చేయడం. ఈ విషయంలో హైటెక్ సిటీకి సంబంధించి ఆ పరిసరాల్లో ఉన్న కొన్ని ల్యాండ్లకు సంబంధించి అక్కడ కోకాపేట కానీ నియర్ బై అక్కడ ఆ ల్యాండ్లకు మాత్రం ఒక ఇంటర్నేషనల్ లుక్ మాత్రం తీసుకొచ్చిండు. ఈ తెలంగాణకు సంబంధించి ఈ విషయంలో కేసీఆర్ని మాత్రం 100% మెచ్చుకోక తప్పదు. ఎందుకంటే హైదరాబాద్ పోతే అది ఎప్పటి నుంచి ప్రణాళికలు అయినా కానీ, చెన్నారెడ్డి నుంచి అయినా రేవంత్ రెడ్డి నుంచి అయినా అక్కడి నుంచి చేసుకుంటూ వస్తూనే అంటే ఒకరు ప్లానింగు ఒకరు అమలు ఇట్లా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వచ్చాడు. కేసీఆర్ టైంలో అది మొత్తం చూడ్డానికి ఒక విశ్వనగరంలాగా మంచి నగరంలాగా, హైదరాబాద్ మాత్రం ఆ విధంగా ఒక ఇంటర్నేషనల్ లుక్ తీసుకురావడానికి కారణం పునాదులు అయితే పడ్డాయి కేసీఆర్ టైంలో. పునాదులు పడడం కాదు, అవి కనిపిస్తుంది అక్కడ అభివృద్ధి. అందుకే కాక మొత్తం హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం సంబంధించిన ఎమ్మెల్యేలు మాత్రం హైదరాబాద్లో మంచిగా గెలిచిరు, రూరల్లో పోయేది. ఇక మేనిఫెస్టో అమలుపై బీఆర్ఎస్ ఏం చెబుతుంది? 2018 మేనిఫెస్టో అమలు తీరుపై బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ ఏం మాట్లాడారంటే 2018 మేనిఫెస్టోలు చెప్పినవి కూడా చాలా చేశాం. రోజువారీ కార్యక్రమాలు ఎక్కడ అప్పులు తీసుకోలేదు, మున్ముందు ఆదాయం తీసుకొచ్చే ప్రాజెక్టులకే డబ్బులు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టాం. హైదరాబాద్కే కాకుండా తెలంగాణలో అన్ని మూలాలకు అభివృద్ధి సాధ్యపడేలా చేశామని వినోద్ కుమార్ అన్నారట. బాబా. ఇక నిరుద్యోగ భృతి విషయంలో యువత ఏమంటున్నారు? ఈసారి బీఆర్ఎస్ కలవరపరుస్తున్న అంశం నిరుద్యోగ భృతి. ఇదే కదా కొంప ఉంచింది. నిరుడు 80,000 ఉద్యోగాల భర్తీని ప్రభుత్వం ప్రకటించింది. పేపర్ లీకేజ్ ఘటనలు, గ్రూప్ పరీక్షలు, వరుస వాయిదాలు, క్యాలెండర్ ప్రణాళికల లోపం, ఇలా వరుస వివాదాలతో భర్తీ ప్రక్రియ ముందుకు సాగడం లేదని నిరుద్యోగులు అంటున్నారు. ఇక్కడే కదా కాక ఫెయిల్ అయింది. కాక 100% ఫెయిల్ అయింది. ఎక్కడెక్కడంటే ఇక్కడ మెయిన్ ఇక్కడ ఇవి చేసి మాత్రం దారుణాలు. ఈ దారుణాలు మాత్రం మామూలు ఏలే కాక ఈయన టైంలో. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2022 గణాంకాల ప్రకారం తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు 34% ఉంది. దాదాపు 34 లక్షల మంది వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. నిరుద్యోగులకు నెలకు 3,016 వృత్తి అందిస్తామని మేనిఫెస్టోలో ప్రధానంగా ప్రకటించింది బీఆర్ఎస్ పార్టీ. ఇది ఎక్కడైనా అమలుకు నోచుకుందా అయ్యా కేసీఆర్? ఇది మాత్రం కాలే. ఇక అధికారంలోకి వచ్చాక ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ ప్రాజెక్టులో 1810 కోట్లను కేటాయించింది. ఆ తర్వాత హామీ విషయాన్ని ప్రభుత్వం పూర్తిగా పక్క పెడిచింది. అది అంతే. ప్రభుత్వం ఇస్తారన్న నిరుద్యోగ వృత్తి ఇస్తే మా కోచింగ్కు ఎంతో సహాయపడింది. చాలామంది నిరుద్యోగ ఊళ్ళ నుంచి వచ్చి హైదరాబాద్లో ఉంటూ చదువుకుంటున్నారు. అలాంటి వారికి ఈ సాయం చాలా ఉపయోగపడుతుంది. 4.5 ఏళ్లుగా ప్రభుత్వం నిరుద్యోగ వృత్తి విషయాన్ని పట్టించుకోలేదు. గ్రూప్ 2కు సిద్ధమవుతున్న
చెప్పుకొచ్చాడు. భానుచందర్ చెప్పుకొచ్చిన విషయాలు అవి. పింఛన్ అర్హత వయసు తగ్గించిన వృద్ధాప్య పింఛన్ అర్హత వయసు 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గించింది ప్రభుత్వం. దరఖాస్తు పరిశీలన పూర్తి కాకపోవడంతో అర్హులైన వారికి పింఛన్లు అందడం లేదు. 57 ఏళ్లకున్న పింఛన్ని 65 ఉన్న పింఛన్ని 57 ఏళ్ళకి తీసుకొచ్చింది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ మళ్ళీ మార్చింది అనుకుంటా. పెన్షన్ల విషయంలో దరఖాస్తు స్వీకరణ ముగిసింది. దరఖాస్తులు తీసుకున్నాక పరిశీలన పూర్తి చేసిన కొందరికే పింఛన్లు అందిస్తున్నారు. దరఖాస్తుదారుల వయసు విషయంలో అనుమానాలు రావడంతో ప్రస్తుత పరిశీలన ప్రక్రియను ప్రభుత్వం నిలిపివేసింది. తదుపరి ఆదేశాలు రావాల్సి ఉంది అని గ్రామాభివృద్ధి శాఖలో పనిచేసిన అతను చెప్పుకొచ్చిండు. ఇక ఇల్లు కట్టుకునేందుకు ఆర్థిక సాయం కుదింపు. అర్హులైన పేదలకు ఇల్లు కట్టుకునేందుకు ఆర్థిక సాయం చేస్తామని బీఆర్ఎస్ ప్రకటించింది. అది చేయలేదు. అప్పటికే నడుస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం కొనసాగిస్తూనే కొత్త ప్రభుత్వం తీసుకొస్తామని చెప్పింది. ఏం చేసింది? డబుల్ బెడ్రూమ్ ఇళ్ళనే ఎక్కడ వేయలేదు. ఇంకా అవి వ్యభిచార కూపాల్లాగానో లేకుంటే బూతు బంగ్లాల్లాగానో నడుస్తున్నాయి. కొన్ని చోట్ల అమలైనలే. ఎట్టకేలకు కొన్ని ఎన్నికల ఏడాదిలో గృహలక్ష్మి పేరిట పథకానికి రూపకల్పన చేసింది. గృహలక్ష్మి పేరిట చేసింది కానీ అక్కడక్కడే. అయితే 2018 మేనిఫెస్టోలో ప్రకటించిన మేరకు 5 లక్షల నుంచి 6 లక్షల వరకు ఆర్థిక సహాయం ఇవ్వడం లేదు. ఇది ఇవ్వలేదు. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కూడా ఇస్తా అంటుంది. ఎంతవరకు ఇస్తుందో తెలియదు. అయితే కేవలం 3 లక్షల సహాయం మాత్రమే చేసేలా నిబంధనలు తీసుకొచ్చారు. అది గాలే. పునాది దశలో లక్ష స్లాబ్ దశలో 1,00,000 ఇంటి నిర్మాణం పూర్తయ్యాక 1,00,000 ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. చెప్పిన కాడికి అన్ని అబద్ధాలు చెప్పి కనుమరుగైపోయింది. అందుకే ఓడిపోయింది. కేటీఆర్ కాక చూడు, కార్పొరేషన్ల ప్రకటనకే పరిమితం. రెడ్డి వైశ్య కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని హామీ పూర్తి చేయలేదు. ఇది వాస్తవమే. అగ్రకులాల్లో ఆర్థికంగా వెనుకబడిన పేదలకు అందుకునేందుకు ఈ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని అప్పట్లో సర్కార్ ప్రకటించింది. నిరుడు జూన్లో సిరిసిల్లలో రెడ్డి సంక్షేమ సంఘం భవనానికి శంకుస్థాపన చేసిన కేటీఆర్ రెడ్డి వైశ్య కార్పొరేషన్ల ఏర్పాటు అంశాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. అది అక్కడే ఆగిపోయింది. కార్పొరేషన్ల ఏర్పాటుపై వైశ్య వికాస వేదిక చైర్మన్ కాంచ సత్యనారాయణ గుప్తా మాట్లాడుతూ 1000 కోట్లు కేటాయించి వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి, సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన వైశ్యులకు ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అవి వాళ్ళే చూసుకున్నారు. పెన్షన్ల కోసం ప్రత్యేక డైరెక్టరేటు, ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. హామీ అక్కడనే ఆగిపోయింది. అంటే కొన్ని జరిగినాయి. దీనికి సంబంధించి ఇటీవల వేతన సవరణ కమిటీ నియమించింది. ఇందులో తాత్కాలిక వృత్తి 5% మాత్రం ప్రకటించడంపై అభ్యంతరాలు వ్యక్తమైనాయి. అది తతంగం. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు సాధ్యమేనా అంటే అది అంతంతే. ఇక ఇదంతా పెద్ద స్టోరీ. రిజర్వేషన్లపై పట్టు సడలిందా? మేనిఫెస్టోలో ప్రకటించిన అమల్లో రిజర్వేషన్ల అంశంపై కీలకమైంది. ఇది రాజకీయంగా ముడిపడింది. అది వాస్తవమే. చట్టసభల్లో బీసీలకు 33%, మహిళలకు 33% రిజర్వేషన్ల అమలుకు బీఆర్ఎస్ కొన్ని సందర్భంలో ప్రయత్నాలు చేసింది కానీ దానివల్ల కాలే. బీఆర్ఎస్ వల్ల కాదు. ముఖ్యంగా మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించే విషయంలో ఢిల్లీలో ఎమ్మెల్సీ కవిత దీక్ష చేశారు. అక్క చేసిందంటే అంతే సంగతులు. ఇంకా దీనిపై బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్లో గలమెత్తారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈసారి బీఆర్ఎస్ ప్రకటించిన అభ్యర్థుల విషయంలోనూ వివాదం రేగింది. కేవలం 7 మహిళలకే టికెట్లు ఇవ్వడంపై ప్రత్యేక విమర్శలు వచ్చాయి. వర్గీకరణ ఇంకోటి నెక్స్ట్ న్యూస్ వచ్చేసి వర్గీకరణ ఏళ్ళుగా అంతే. ఎస్సీ వర్గీకరణ విషయంలో బీఆర్ఎస్ ప్రయత్నాలు పెద్దగా కనిపించలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అయిపోయింది. ఇప్పటికే ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ నిబంధనల ప్రకారం సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం సాధ్యం కాదన్న బీజేపీ ప్రభుత్వం ఏ రాష్ట్రానికి సంబంధించి అయినా ఆ రాష్ట్రంలో ఉన్న స్థితిగతుల ప్రకారం మార్చుకోమని మొన్న సుప్రీంకోర్టు చెప్పింది. ఆ సుప్రీంకోర్టు ప్రకారం తెలంగాణ, ఆంధ్రాలో జరిగినాయి. కేసీఆర్ సమక్షంలో కేసీఆర్ గవర్నమెంట్లో కాలే కానీ ఇప్పుడున్న గవర్నమెంట్లో మాత్రం అయింది. ఈ మేరకు జూలై 20న సామాజిక న్యాయ సాధికారత శాఖ మంత్రి నారాయణస్వామి పార్లమెంట్లో ప్రకటించారు. ఇంకేముంది? పోడు విషయంలో చెప్పింది ఏంటి, చేసింది ఏంటి? పోడు భూముల్లో ప్రభుత్వం జూన్లో పట్టాలు పంపిణీ చేసి ఈ విషయంలో వివాదం రాసుకుంది. ఏదో అంతంత మాత్రమే. హెల్త్ ప్రొఫైల్ 2 జిల్లాలకే పరిమితం. కంటి వెలుగు తరాలో ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తామని చెప్పినప్పటికీ అది ముందుకు సాగలేదు.
అది చెప్పిన ఇందాకనే. రెండు విడత కంటి వెలుగు పరీక్షలు ప్రభుత్వం చేసింది, అదంతే. ఇక కట్ ఆఫ్ డేట్ పొడిగించారు. బీడీ కార్మికులకు పింఛన్లకు 2018 నాటికి పొడిగించాలని నిరుడు సెప్టెంబర్లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2016 పింఛను ఇది చేసినట్టుంది. బయ్యారం అగ్రవర్ణ పేదల పథకాలు రాలేదు. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేరలేదు. కాక చెప్పి ఉంటాయి కానీ చేసి ఉంటాయని మీకు తెలియదా? అమలైన హామీలు 5 ఏళ్ల కాలంలో మేనిఫెస్టోలో ప్రకటించిన కొన్ని హామీలను బీఆర్ఎస్ అమల్లోకి తీసుకొచ్చింది. అవేంటో చూద్దాము. ప్రభుత్వం అందించిన ఆసరా పెన్షన్లు 2016 పెంచి అమలు చేసింది. అదే సమయంలో వికలాంగులకు ఇచ్చే పెన్షన్లను 3016లో పెంచింది. ఇది ఓకే. రాష్ట్రంలో దాదాపు 10 కేటగిరీల కింద పింఛన్లు అందిస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టులో ప్రభుత్వ గణాంకాలను పరిశీలించినప్పటికీ 43,68,784 మందికి పింఛన్లు అందిస్తున్నట్టు ఇక్కడ ఆధారాలు ఉన్నాయి. ఇక రైతు బంధు సాయాన్ని ప్రభుత్వం పెంచి అందిస్తుంది. తొలుత పథకాన్ని ప్రారంభించినప్పటికీ ఎకరానికి 4,000 చొప్పున ఏడాదికి 8,000 ప్రభుత్వం అందించింది. 2019 నుంచి ఎకరాకు 5,000 చొప్పున ఏడాదికి 2 గంటలకు కలిపి 10,000 అందిస్తుంది. సింగరేణి భూముల్లో ఇల్లు కట్టుకునే వారికి నిరుడు ప్రభుత్వం పట్టాలు పంపిణీ చేసింది. ఇది ఓకే. హైదరాబాద్ను విశ్వనగరం తీర్చే చర్యలు మరింత ముమ్మరం చేస్తామని మేనిఫెస్టోలో చివరి హామీగా చేర్చింది బీఆర్ఎస్ పార్టీ. ఈ దేశంలో కొంత కదలిక ఉంది, ఇది వాస్తవమే. ముఖ్యంగా ఫ్లైఓవర్లు చాలా విస్తరణ పనులు జరుగుతున్నాయి. వీటిలో భాగంగా 47 ప్రాజెక్టులను ప్రభుత్వం చేపట్టింది. ఇప్పటి వరకు 31 ఫ్లైఓవర్లు, అండర్ పాస్ ప్రాజెక్టులు పూర్తయ్యాయి. వీటికి తోడు ఉప్పల్ వద్ద స్కై వాక్ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇదొక్కటైతే చేసింది, ఇవన్నీ చేసినలే. అయితే రహదారుల ట్రాఫిక్ పరిస్థితి మెరుగుపడాల్సిన అవసరం ఉందని నగరవాసులు కోరుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసుతో ప్రభుత్వం 60 ఏళ్లకు పెంచింది తప్పించుకుంటేందుకు. అదే సమయంలో నిరుద్యోగులకు ఉద్యోగుల అర్హత వయసును 3 ఏళ్ళు పెంచుతామని హామీ ఇచ్చింది. ఇది కూడా అదేనా. దీనికి భిన్నంగా ఏకంగా ఉద్యోగుల అర్హత వయసు 10 ఏళ్లకు పెంచింది. గతంలో ప్రభుత్వ ఉద్యోగాలకు గరిష్ట వయోపరిమితి 34 ఏళ్ళు ఉండేది. నిరుడు మార్చిలో 44 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నెక్స్ట్ గవర్నమెంట్ భారం పడాలంటే కాక అలాంటి తెలివిగల నిర్ణయాలు తాత తీసుకుంటాడు. తాత ఎటువంటి తాత అనుకుంటున్నాం. రుణమాఫీ అమలు ఎలా జరిగిందంటే రైతులకు 1 లక్ష వరకు ఉన్న పంట రుణాలు మాఫీ చేస్తూ ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 2018 డిసెంబర్ 11 వరకు ఉన్న రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. 4 నెలల పాటు రుణమాఫీలో తీవ్ర జాప్యం చేస్తూ వచ్చింది. తాజాగా ఈ నెల ఆ నెలలో దశల వారీగా 19 కోట్లను చేసినట్టుంది. దళిత బంధు అమలు అట్ట మాత్రం. ఎస్సీ ఎస్టీ వర్గాల అభివృద్ధి కోసం ప్రత్యేక పథకాల పేరిట దళిత బంధు ప్రభుత్వం తీసుకొచ్చింది. అది కొన్ని చిన్న గ్రామాలు చిన్న వాటికి చేసింది. ఇది కథ. సార్ చేసినవి ఇవి, చెయ్యని గన్ని. ఇప్పుడు కేటీఆర్ కాక ఏమంటాడంటే కాంగ్రెస్ గవర్నమెంట్కి సంబంధించి ఇచ్చిన హామీలు అమలు చేసేంత వరకు వదిలిపెట్టనని తను కీలక వ్యాఖ్యలు చేసిండు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలాంటి హామీలు ఇచ్చింది, ఎలాంటి హామీలని అమలు చేసింది, చెయ్యని హామీలు ఏంటివో అవి కూడా ఒకసారి చూద్దాం. అవి కూడా మాట్లాడుకుంటేనే కదా మనకు పూర్తిగా తెలిసేది. ఇచ్చిన హామీలు కాంగ్రెస్ 6 గ్యారంటీలు ఇచ్చింది. 6 గ్యారంటీల్లో మహాలక్ష్మి, మహిళకు ప్రతి నెల 2,500 ఇంటూ గ్యాస్ 500కే గ్యాస్ సిలిండరు, ఇది సబ్సిడీ కింద వస్తున్నట్టుంది కేంద్ర ప్రభుత్వం. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణము, ఇది అవుతుంది. రైతు భరోసా ప్రతి ఏటా రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి 15,000, ఇది కాలేదు, సరిగ్గా వస్తలేవు. వ్యవసాయ కూలీలకు 12,000, ఇది కూడా కాలేదు. వరి పంటకు 500 బోనసు, ఇది కొన్ని చోట్ల అయినట్టుంది, మేబీ కాలేదేమో కొన్ని చోట్ల. గృహజ్యోతి ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత పథకం, ఇది చేసిండు కాక. ఈ 200 యూనిట్లు చేసిండు.
ఇందిరమ్మ ఇండ్లు చేసిండు. కొంతమంది చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, ఇంకా వాళ్ళకు మళ్ళీ ఒకసారి అవకాశం ఇస్తే బాగుండు. ఇందిరమ్మ ఇండ్లు, ఇల్లు లేని వారికి ఇంటి స్థలం మరియు 5 లక్షలు, ఉద్యమకారులకి 250 చదరపు గజాల ఇంటి స్థలం. ఓకే, ఇది పథకం అనౌన్స్ చేసిండు, అక్కడే ఉంది. ఇది ఇంకా అనౌన్స్ కాలే. యువ వికాసం, ఇది అనౌన్స్ అయింది. విద్యా భరోసా కార్డు, ఇంకా అంతే. ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్, ఇవి కొన్ని చోట్ల అమలైనవి. చేయూత 4,000 నెలవారీ పింఛను, 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా, ఇవి అయినట్టునే. తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అసెంబ్లీ ఎన్నికల 2023 మేనిఫెస్టోలోని 6 గ్యారంటీలకు అనుబంధంగా ఇచ్చినవి ఎంతవరకు అమలవుతున్నాయి, ఎంతవరకు కాలేదో ఇవి కూడా ఒక్కసారి విశ్లేషిద్దాం. 2023 తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అసెంబ్లీ ఎన్నికల వేదికగా చేసుకొని మేనిఫెస్టోలో ఇచ్చిన 6 గ్యారంటీలకు అనుబంధంగా ఇచ్చిన హామీలను ఎంతవరకు నెరవేరుస్తుందో లేదో ఒకసారి చూసుకుందాం. అవి తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు పూర్తిస్థాయి ప్రజాస్వామిక పరిపాలన అందిస్తామనే ఒక మాట అన్నది. ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో ప్రతిరోజు ప్రజా దర్బారు నిర్వహిస్తామన్నది. ఇది కొన్ని రోజులు నిర్వహించింది, తర్వాతకి కథం, దాన్ని పక్కన పెట్టేసింది. ఇక తెలంగాణ తొలిదేశ మలిదేశ ఉద్యమ అమరవీరుల తల్లి తండ్రి భార్యకు 25,000 నెలవారీ గౌరవ పెన్షన్ను మరియు వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాం. ఇచ్చిందా? ఒక్కరికన్నా ఇచ్చిన దాఖలు అయితే కనిపించలే నాకైతే. తెలంగాణ ఉద్యమకారులపై ఉన్న కేసులను ఎత్తివేసి వారికి 250 గజాల ఇళ్ల స్థలాలను కేటాయిస్తాం. ఉద్యమకారులకి ఆ పింఛన్ అయితే ఇవ్వలేదు. ఈ మాటకైతే తల్లిదండ్రి భార్య ఎవరున్నా కానీ వాళ్ళకి 25,000 పెన్షన్ నెలవారీ వేతనాన్ని ఇస్తారనేది అది ఇవ్వలేదు. ఇక 250 గజాల ఇంటి స్థలాన్ని ఇస్తారనేది అమరవీరులకే కానీ తెలంగాణ ఉద్యమకారులకే కానీ వాళ్ళకి ఇస్తారనేది అది కూడా ఇవ్వలేదు. రైతులకు 2 లక్షల పంట రుణమాఫీ, ఇది కొంచెం చేసినట్టుంది. వడ్డీ లేని పంట రుణమాఫీలో 3 లక్షల వరకు అందిస్తాము, ఇది అట్టనే. వ్యవసాయానికి 24 గంటల నిరంతర ఉచిత కరెంటు, ఇది అప్పటి నుంచి ఉన్నదేనా. ఉచిత కరెంటు ఇస్తుంది కానీ కరెంటు ఉండదు, ఏం లాభం? కరెంటుకి సడలింపు, కరెంట్ టైమింగ్స్ వేరు. ఇప్పుడు ఇళ్ళ కరెంటు కూడా అప్పట్లో ఇట్లా బ్లింక్ అయ్యేటట్టు కూడా ఇట్లా పోయి ఇట్లా వచ్చేది కేసీఆర్ టైంలో. కరెంటు విషయంలో మాత్రం కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్. ఇక అన్ని ప్రధాన పంటలకు సమగ్ర బీమా పథకాన్ని అందిస్తాం, ఇది లేదు. ప్రజాభిప్రాయ సేకరణతో హైకోర్టు ఆదేశానుసారం ఫార్మాసిటీలను రద్దు చేస్తాం. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతి మరియు అవకతవకలపై సిట్టింగ్ హైకోర్టు జడ్జితో న్యాయ విచారణ చేపిస్తాము. ఈ కాళేశ్వరం 18 ప్రజాసేకరణతో హైకోర్టు ఆదేశానుసారం ఫార్మాసిటీలు రద్దు చేస్తాం, అది చేయలే. అదేం దాని కాంగ్రెస్ వల్ల కాదు నాకు తెలిసి. కిందిది కాళేశ్వరం సంబంధించి ఈ మధ్యన ఈ వార్తని మరీ హైలైట్ చేస్తారు. ఈ ఎలక్షన్ టైంలో స్థానిక ఎలక్షన్ల టైం ఉన్నాయి కాబట్టి ఎలక్షన్లో బీఆర్ఎస్ని బలహీనపరిచి కాంగ్రెస్ బలపడడం కోసం ఇంత ముందుకు చేసిన ఫిర్యాదులే కానీ పెట్టిన కేసులే కానీ అవన్నీ ఎక్కడ పోయినాయో అవి అక్కడనే ఆగిపోయినాయి. ఇప్పుడు కొత్తగా కాళేశ్వరం దానికి సంబంధించి అప్పుడు ఇచ్చిన మాట కోసం ఇప్పుడు కష్టాలు పడుతుంది. మరి ఎంతవరకు వస్తుందో చూడాలి. కేసీఆర్ తాతని అరెస్ట్ చేస్తుందా, హరీష్ రావుని అరెస్ట్ చేస్తుందా, ఈటల రాజేంద్రని అరెస్ట్ చేస్తుందా లేదా చూడాలి. ఇప్పుడు వాళ్ళకి విచారణ పిలుస్తున్నారు, నోటీసులు ఇచ్చినట్టు వార్తలు ఇప్పుడు వస్తున్నాయి. ఆల్రెడీ నోటీసులు ఇచ్చిరు కూడా, కానీ అవి ఇచ్చి కేటీఆర్ని జైలుకు పంపిస్తా అన్నారు, అది పంపించలే. హరీష్ రావును పంపిస్తా అన్నారు, అది పంపించలే. ఇంకేంటి, ఈ ఔటర్ రింగ్ రోడ్డు సంబంధించి కేసు అట్నే ఉండే, ఫోన్ ట్యాపింగ్ అట్టే ఉండే. ఇది ఏం జరుగుతుందన్న గ్యారంటీ కూడా లేదు నాకు తెలిసి. మెగా డిఎస్సీలు ప్రకటిస్తూ ఖాళీగా ఉన్న అన్ని ఉపాధ్యాయ పోస్టులను 6 నెలల్లోనే భర్తీ చేస్తాము, ఇది జరిగినట్టునే కొంత. వార్షిక జాబ్ క్యాలెండర్ను విడుదల చేసి పారదర్శకంగా నిర్ణీత కాలంలో 2 లక్షల ఖాళీ పోస్టులు భర్తీ చేస్తాము. 2 లక్షల ఖాళీ పోస్టులు అంత లేదులే, ఇది
ప్రతి విద్యార్థులకు ఫ్రీ వైఫై సౌకర్యం కల్పిస్తాం. ఎక్కడ ఇస్తుంది? ఎక్కడ ఫ్రీ వైఫై సౌకర్యం? ఈ విద్యార్థి రంగానికి బడ్జెట్లో ప్రస్తుత వాటా 6 నుండి 15% వరకు పెంచుతాం. ఇది అట్టనే అన్ని ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే మధ్యాహ్న భోజన కార్మికులకు నెలవారీ వేతనాన్ని 10,000కు పెంచుతాము. ఇదిలే మూతపడిన దాదాపు 6,000 పాఠశాలను తిరిగి మెరుగైన సదుపాయాలతో ప్రారంభిస్తాము. ఒక్కటనే చేసిన దాఖలాలు ఎక్కడన్నా పేపర్లో కనిపిస్తే మీరు కింద కామెంట్ పెట్టండి, నేను కూడా చూసి దాన్ని చూస్తా, వెళ్ళి మరీ పోయి చూసేస్తా. బాసర IIIT తరహాలో మరో 4 IIITలను ఏర్పాటు చేస్తాం. ఇంకా 2.5 సంవత్సరాలు ఉన్నట్టుంది, అప్పటి వరకు చేస్తాడేమో. ఆరోగ్యశ్రీ పథకం పరిమితి 10 లక్షలకు పెంచి మరియు ఈ పథకం మోకాలు సర్జరీకి కూడా వర్తింపజేస్తామట. ఇది అట్టనే ఉన్నట్టుంది ఆరోగ్యశ్రీకి సంబంధించి. ధరణి పోర్టల్ స్థానంలో భూమాత ఇప్పుడు భూభారతి అయింది. భూమాత పోయి భూభారతి అయింది. ఈ పోర్టల్ ప్రవేశపెట్టి భూ హక్కులు కోల్పోయిన రైతులందరికీ న్యాయం చేస్తామంట. ఇది ఇంకా అమలు దేశంలో ఉంది, ఇంకా అప్పట్లో రాలే. ల్యాండ్ కమిషన్ ఏర్పాటు చేసి అన్ని భూ హక్కుల సమస్యను పరిష్కరిస్తాము. ఇది ఇంకా ఆరంభ స్టేజ్లోనే ఉంది. భూ సంస్కరణల ద్వారా పేదలకు పంపిణీ చేసిన దాదాపు 25 లక్షల ఎకరాలపై పూర్తి స్థాయి భూ హక్కులను లబ్ధిదారులకు కల్పిస్తాము. ఇది హామీలానే ఉంటాయి అనుకుంటా. 73, 74 రాజ్యాంగ సవరణ ప్రకారం 3 అంచెల స్థానిక సంస్థలను బలోపేతం చేసి విధులు, నిధులు మరియు నిర్వాహక బాధ్యతలను అప్పగిస్తాము. రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ అట్టే ఉన్నాయి, ఒక్కొక్కటి తవ్వుతుంటే అట్లే కనిపిస్తున్నాయి. గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లకి గౌరవ వేతనం నెలకు 1,500 ఇస్తాం. అదేవిధంగా మాజీ సర్పంచ్, ఎంపీటీసీ మరియు జెడ్పీటీసీ సభ్యులకు గౌరవ పెన్షన్ అందజేస్తాం. అబ్బాబ్బాబ్బా వస్తున్నాయి అయ్యా, వస్తే ఒకసారి మాకు వచ్చినాయి అని కామెంట్ పెట్టుర్రు అయ్యా, చూద్దాం ఎంతమందికి వచ్చినాయి. ప్రస్తుతం ఉన్న ఇంకోటి, ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్దారులందరికీ పెండింగ్లో ఉన్న 3 DAలను తక్షణం చెల్లిస్తాము. ఎవరికి ఏమొచ్చా కానీ కామెంట్ రూపంలో పెట్టు. ప్రస్తుతం ఉన్న CPS విధానాన్ని రద్దు చేసి ప్రభుత్వ ఉద్యోగులకు ఓల్డ్ పెన్షన్ విధానాన్ని అమలు చేస్తాము. ఇది అట్టనే ప్రభుత్వ ఉద్యోగులకు RTC సిబ్బందికి కొత్త PRC ప్రకటించి 6 నెలల్లోపు సిఫార్సులు అమలు చేస్తాము. దీనికోసమే కదా ఇప్పుడు RTC కార్మికులు ధర్నాలు చేస్తున్నారు. వాళ్ళని కూడా పక్కకు కూర్చోబెడితే నా కాడ రూపాయి లేదని చేతులు ఎత్తేస్తుంది. RTC సిబ్బందికి 2 PRC బకాయిలను వెంటనే చెల్లిస్తాము. ప్రతి ఆటో డ్రైవర్కి సంవత్సరానికి 12,000 ఆర్థిక సాయం అందిస్తాం. అరే ఊళ్ళలో ఉన్న ఆటో డ్రైవర్లే కానీ సిటీలో ఉన్న ఆటో డ్రైవర్లకైనా 12,000 రూపాయలు ఎక్కడన్నా ఇచ్చినట్లు మీకు తెలిస్తే మీరు ఇచ్చినట్టే ఉందా? నాకైతే తెలియదు. ఇస్తే కామెంట్ పెట్టుర్రి, తీసుకోరు. పెండింగ్లో ఉన్న అన్ని ట్రాఫిక్ చలానాలు 50% రాయితీతో ద్వారా పరిష్కరిస్తాము. బెల్ట్ షాపులను పూర్తిగా రద్దు చేస్తామట. బెల్ట్ షాపులు ఎక్కడ రద్దు కాలే, ఒక్క మునుగోడు నియోజకవర్గం తప్ప. ఎస్సీ వర్గీకరణ అనంతరం మాల ఇతర ఎస్సీ ఉపకులాలకు కొత్తగా 3 ఎస్సీ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాం. ఇవి కార్పొరేషన్లు అట్టనే ఉన్నా కానీ ఎస్సీ వర్గీకరణ మాత్రం బీజేపీ సహకారంతో, సుప్రీంకోర్టు సహకారంతో మొత్తం మీద అయితే మందకృష్ణ మాదిగ దాన్ని రప్పించి తెలంగాణలో రేవంత్ రెడ్డిని, ఆంధ్రాలో చంద్రబాబును కూడా ఒప్పించే ప్రయత్నాలు చేసి సక్సెస్ అయినట్టు కనిపిస్తుంది. ఇక బీసీ కులగణన చేసి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పిస్తాం. దీనికోసమే కదా ఇప్పుడు అందరు కొట్లాడేది. బీసీలు అందరూ ఇక్కడ మాటిస్తేవి, ఇప్పుడు చేయకపోతేవి, వాళ్ళేమో లబోదిబో అని కొట్లాడుతుండే. బీసీ కులగణన చేసి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పిస్తూ ఉన్నాం. 42% రిజర్వేషన్ కల్పిస్తూ ఉన్నాం. అదన్నా చేయరాదు. సంచార జాతులకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో 50% రిజర్వేషన్ కల్పిస్తాం. ఇదిలే ప్రతి జిల్లా కేంద్రంలో ప్రొఫెసర్ జయశంకర్ పేరు మీద బీసీ భవన్ ఏర్పాటు చేస్తాం. ఈ ప్రతి జిల్లా కేంద్రంలో ప్రొఫెసర్ జయశంకర్ పేరు మీద ఎక్కడైనాయో ఒకసారి పెట్టురయ్యా బీసీ భవన్లట జయశంకర్ పేరు మీద. జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెడతాము. ఇది అయిందా?
అన్ని వెనుకబడిన కులాల వారికి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి తగు నిధులను కేటాయిస్తాము. ఇవన్నీ ఎలక్షన్ హామీలానే చూడమంటారు. అంతేగాని మిగతా అయితే ఏవి కానట్టు కొడుతున్నాయి. ఇది రేవంత్ రెడ్డికి కేసీఆర్కి ఉన్న డిఫరెన్సెస్. వాళ్ళు ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలు చేసిరు, వీళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఎంతవరకు అమలు చేసిరు అనే దాని మీద పూర్తిగా విశ్లేషిస్తే చాలా వరకు హామీలు పెండింగ్లోనే ఉన్నాయి. అవి ఇంకా ఆరంభ దశలో ఉన్నాయి. 2.5 సంవత్సరాలు గడువు కావస్తుంది. అయినా కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ హామీలన్నీ అలాగే ఉన్నాయి. ఇక్కడ టీఆర్ఎస్ చేసింది కొన్ని, చెప్పింది ఎన్నో. ఇక్కడ కాంగ్రెస్ చెప్పింది ఎన్నో, చేసింది కొన్నే. దొందే. ఇవన్నీ ఇప్పటిదాకా చూసుకున్న దాంట్లో అన్ని అటలటనే ఉన్నాయి. ఇది రేవంత్ అన్న సర్కార్ ఇచ్చిన హామీలు, వీటి మీద మన విశ్లేషణ. దీని మీద మీకేమన్నా కామెంట్స్ మీకేమన్నా అనిపించినా కానీ దీనిపైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో తెలియజేసి ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి ఆ గంట సింబల్ కూడా నొక్కితే మన ఛానల్ సబ్స్క్రైబ్ అవుతుంది. సబ్స్క్రైబ్ అయ్యి ఇంకొకరికి ఫార్వర్డ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి లైక్, సబ్స్క్రైబ్, షేర్ ఇవన్నీ చేసి మన ఛానల్ కూడా ముందుకు తీసుకెళ్తారని ప్రేక్షక దేవుళ్ళందరినీ వేడుకుంటున్నా. ఇది డిఫరెన్సెస్, 6 గ్యారంటీలు, దీనికి సంబంధించి అన్ని విశ్లేషణ. ఇది ఈరోజు టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.